తమిళ దెబ్బ డిఎంకే స్టాలిన్కి బలంగానే తగిలినట్టుంది. ఏకంగా 3వ స్థానానికి పడిపోయారు. అయితే టీవీకే రైజ్ వెనక కారణాలు ఏంటి? తమిళగా వెట్ర కళగం అని పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా విజయ్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, అలానే విజయ్కి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఎవరు ఊహించని విధంగా సునామీలాగా మ్యాజిక్ ఫిగర్కి చేరువగా విజయ్ పార్టీ ఎలా వెళ్ళగలిగింది? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి అంశం. ఒకసారి మనం చూద్దాం విజయ్కి కలిసి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్. అంతకంటే ముందర అసలు రిజల్ట్స్ స్టేటస్ కూడా ఒకసారి చూద్దాం. ఇది తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రజెంట్ సినారియో. ఏకంగా 109 స్థానాలకి విజయ్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ నెంబర్ కావాల్సింది 119 సీట్లు, అంటే 118 క్రాస్ అయితే అధికారంలోకి వచ్చినట్లే ఆ పార్టీ 109 స్థానాలకి దూసుకుపోయింది. మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్న చోట 233కి సంబంధించినటువంటి డేటా వచ్చింది. సో ఆ డేటాలో చూస్తే 109తో టీవీకే ఉంది, ఏఐడిఎంకే 63కి వచ్చింది, డిఎంకే 39కి పడిపోయింది. చాలా చావు దెబ్బ అనమాట స్టాలిన్కి. ఎందుకంటే మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు సెలబ్రేషన్స్ చేశారు, దానివల్ల ఏదో సాధించిన విజయం కింద చెప్పారు. సో అది చాలా రాంగ్ స్ట్రాటజీ అని చెప్పని తమిళ ప్రజలు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మిగతా పార్టీలు కూడా చూస్తే ఇప్పుడు పిఎంకే కానీ ఐఎన్సీకి, కాంగ్రెస్ పార్టీ ఒక 5 చోట్ల గెలిచింది, బీజేపీ 3కి పెంచుకోగలిగింది ఇక్కడ. సో ఇది బీజేపీ, సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి పార్టీలు చూస్తే కనుక అవి సిపిఎం మాత్రం ఒక దగ్గర లీడ్లో ఉంది. వీటికి ఒకసారి చూడండి మ్యాప్ మొత్తం కూడా పింక్ కలర్ అంతా కూడా టీవీకేకి ఉపయోగిస్తున్నటువంటి కలర్ అనమాట. కాన్స్టిట్యున్సీస్ వైజ్గా ఎక్కడ చూసినా కానీ లీడ్స్ అవే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యున్సీస్ వైజ్గా తమిళగా వెట్రి కళగం ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మణి గౌండర్ అయిన లీడ్స్ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే విజయ్కి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఒక 8 ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అవి ఏంటని ఒకసారి విశ్లేషణ చేద్దాం. విజయ్కి జరిగినటువంటి ఓటింగ్లో ఇంకా యాక్యురేట్ డేటా వస్తుంది, కానీ ఎగ్జిట్ పోల్స్ డేటా ప్రకారం ప్రజెంట్ పార్టీ అనలైజ్ చేసుకుంటున్నటువంటి అంశాలు, వాళ్ళకున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే విజయ్కి బలమైనటువంటి అండదండగా నిలిచింది జంజీ. యూత్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాలు, అంటే జస్ట్ ఫ్రెష్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ దాదాపు 68% మంది టీవీకే వైపు మొగ్గు చూపినట్టుగా ప్రైమరీ డేటాను బట్టి తెలుస్తుంది. ఇంకొంత సమయం పడుతుంది మనకి యాక్యురేట్ డీటెయిల్స్ రావడం, కానీ ఒక 68% మంది, అలానే 20 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళలో 59% మంది టీవీకే వైపే చూపారు. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎవరికి కూడా తమిళనాడుకి ఎంజీఆర్ ఏం చేశారు, జయలలిత ఏం చేసింది, కరుణానిధి ఏం చేశారు, ఇవన్నీ కూడా పెద్దగా తెలిసేటువంటి అవకాశాలు లేవు. అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన యువత ఎక్కువ మంది ఉన్నారు, 2005 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇందులో, 2003, 2004. సో ఆ డేటా ప్రకారం చూస్తే ఇది భారీ తొలిసారి వేసేటువంటి ఓటర్ల వేవ్ ఒక బలమైన సునామీలాగా టీవీకేకి తగిలింది. ఇక రెండోది అతని వ్యక్తిగత ప్రజాదరణ, ఆకర్షణ. ఈ 2 విషయాలు చాలా ఎక్కువ. ఎందుకంటే సినిమా స్టార్కి ఉండేటువంటి ఇమేజ్ వేరు. తమిళనాడులో సినిమా రాజకీయాలని వేరు చేసేటువంటి పరిస్థితి అసలు ఉండదు. కాబట్టి ఒక స్టాల్వార్ట్, గతంలో విజయకాంత్ లాంటి వాళ్ళు వచ్చినప్పటికీ, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ట్రయల్స్ వేసినప్పటికీ కూడా పెద్దగా వర్కౌట్ అయినాయి లేవు. రజనీకాంత్ వచ్చుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. రజనీకాంత్ రాలేదు, పైగా అది రైట్ టైం కూడా కాదు. అక్కడ రైట్ డెసిషన్ రజనీకాంత్ తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికి తమిళనాడులో జయలలిత ఒకవైపు, కరుణానిధి మరొక వైపు బలంగా నిలబడి ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు, 2 వైపులా కూడా అసలైన నేతలు వెళ్ళిపోయారు. ఒకవైపు స్టాలిన్ మాత్రమే బలంగా కనిపిస్తున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు బలమైన నేతలు లేరు. సో ఆ ఎడ్జ్ని తన ఆకర్షణ శక్తితో దళపతి, పవర్ స్టార్ అని చెప్పిన ఇమేజ్ పొందినటువంటి ఆయన, అలానే ఫస్ట్ టైమర్ కాబట్టి నమ్మొచ్చు, ఈయన సినిమాలు కూడా దాదాపు ఒక 20-25 ఏళ్ళుగా మనం చూస్తే సోషల్ చేంజ్ మీద ఉన్నటువంటి సినిమాలు ఎక్కువ ఉంటాయి ఆ టాపిక్స్ మీద. కాబట్టి తన ఐడియాలజీని యాక్సెప్ట్ చేయడం, దాని మీద నమ్మకం కుదరడం అనేటువంటిది మొత్తం. పైగా తమిళనాడులో సనాతన వర్సెస్ ఇంకొక ఈ ధర్మం అనేటువంటి పోటీ, లౌకిక ముసుగులో జరుగుతున్నటువంటి యుద్ధోన్మాదం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఏకం చేయగలడు దళపతి విజయ్ అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. ఇంకోటి యాంటీ ఇంకంబెన్సీ, ఇది 3వ ఫ్యాక్టర్ అవుతుంది. యాంటీ ఇంకంబెన్సీ, ఈ రెండింటి తర్వాత మనం యాంటీ ఇంకంబెన్సీని మాత్రమే మనం చూడగలుగుతాం. సంప్రదాయ ద్రవిడ పందాలని, పరదాలని, సంఖ్యలని తెంచేటువంటి నేతగా కూడా ఆయన చూశారు. అందుకనే ఇతర పార్టీలపైన, ఈ ద్రవిడ నినాదంతో చేస్తున్నటువంటి పార్టీలపైన పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. 4వ అంశం మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశం అనమాట. మహిళా సాధికారత, సంక్షేమం, రైతులకి మద్దతుగా నిలవడం, యువతకు ఉపాధి నైపుణ్యాలు, పాలన, విద్యాపరమైనటువంటి సంస్కరణలు. వీటిపైన యూత్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. కాబట్టి ఒక చేంజ్ తీసుకురాగలిగేటువంటి నేతగా విజయ్ని ప్రజలు గుర్తించారు. ఆ విధంగా
భావించారు కాబట్టి ఇది నడిచిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక ప్రాథమిక స్థాయి నుంచి సంస్థని ఏర్పాటు చేసిన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఊరికే పైనుంచి ఈయన స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా బూత్ లెవెల్ నుంచి కూడా ఈ ఏడాది కాలంలో ఆయన పార్టీ నిర్మాణం పైన ఫోకస్ పెట్టారు. నిజానికి విజయ్ వయసు చూస్తే 50-51 సంవత్సరాలు మాత్రమే. ఇంకొక 10 ఏళ్ళు నికరంగా బలంగా సినిమాల్లో పాదుకొని ఉండగలిగినటువంటి నటుడు. కానీ ఈ సోషల్ చేంజ్ అనేటువంటి నినాదంతోనే ఆయన ప్రజల్లోకి వచ్చారు. అది ఇక్కడ ఒక ఫ్యాక్టర్గా మారింది. పైగా ఓట్ షేర్స్ విషయంలో ఈ అభిమాన సంఘాల నుంచి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీ స్ట్రక్చర్ని ఆయన వచ్చినటువంటి ఏడాదిలోనే నిర్మించుకోగలిగాడు. ఇక ఓట్ షేర్లను బట్టి చూస్తే కనుక ఇతర పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేల పైన అసంతృప్తితో ఉన్న మేజర్ షేర్ ఓట్స్ ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలను ఏట్లే బీజేపీని కానీ లేదా కాంగ్రెస్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర డిఎండికే లాంటి పార్టీలను కానీ వేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. టీవీకేకే అవన్నీ కూడా పోలరైజ్ అయి పడినాయి. అందులో కూడా ఎక్కువ శాతం ఓట్ షేర్ దక్కింది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇది అంతా కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం వచ్చినటువంటి డేటా. సో ఈ అన్నీ కూడా వీటితో పాటు మరొక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పవర్ఫుల్ డిజిటల్ మీడియా ప్రజెన్స్ విషయంలో సక్సెస్ అయ్యాడు విజయ్ అని చెప్పని మనం ఒప్పుకోవాలి. పార్టీని డిజిటల్ ప్లాట్ఫామ్లో బలంగా యూత్ దగ్గరకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఇవి కొన్ని ఈ 7 పాయింట్లు అయితే 8వ పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా విజయ్ని టార్గెట్ చేయడం కూడా సింపతి క్రియేట్ చేసిందన్నమాట, ఒప్పుకొని తీరాలి. ఆయన పర్సనల్ లైఫ్లో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, తర్వాత యాక్టర్ త్రిషతో ముడిపెట్టి చేసినటువంటి ప్రచారం, నేరుగా కొంతమంది మంత్రులే మాట్లాడారు. ఇప్పుడు క్యాబినెట్లో డిఎంకే క్యాబినెట్లో స్టాలిన్ క్యాబినెట్లో 28 మంది ఓటమి దిశగా ఓటమి అంచులో ఉన్నారనేటువంటిది సమాచారం, ప్రాథమికంగా వస్తున్న సమాచారం. సో ఎప్పుడైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తమిళనాడు ప్రైడ్ని, తమిళనాడు గొప్పతనాన్ని పక్కన పెట్టి ఆయన రాజకీయ వ్యూహాలు, రాజకీయ సిద్ధాంతాలను పట్టించుకోకుండా కేవలం ఆయన పర్సనల్ వ్యవహారాల మీద మాట్లాడారో అది విపరీతమైనటువంటి వ్యతిరేకతను తీసుకుంది. సో ఈ 8 ఫ్యాక్టర్లు విజయ్ సునామీకి, విజయ్ వేవ్కి ప్రధానమైనటువంటి భూమికగా తమిళనాడులో కనిపిస్తున్నాయి. అలానే క్షణక్షణం అంటే రిజల్ట్ రావడానికి ఇంకొక 1.5 గంటల సమయం పట్టొచ్చు, కానీ క్షణక్షణం అప్డేట్స్ చూస్తే కనుక ఈ వెబ్సైట్స్లో వస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తే కనుక నంబర్స్ మారుతూనే కనిపిస్తున్నాయి, ఇటు అటు. కానీ విజయ్ స్థాయిని మాత్రం తగ్గించే విధంగా ఎక్కడా రావట్లేదు. విజయ్ నంబర్ ఒక్కొక్కటి పెరుగుతుంది, ఇక్కడ మాత్రం ఒక నంబర్ తగ్గుతుంది, లేదా ఇక్కడ ఒక నంబర్ తగ్గుతుంది. విజయ్కి సంబంధించి టీవీకే నంబర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 118 స్థానాలను బ్రేక్ చేస్తాడనేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందర విజయ్ ఎటువంటి ప్రకటన చేస్తారనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొని ఉంది. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని చేశారు. డిఎంకే కార్యాలయం బోసిపోయింది, అక్కడ వేసిన టెంట్లు కూడా పీకేసినటువంటి పరిస్థితి. టీవీకే చీఫ్గా విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నారు. 2 చోట్ల ఓడిపోతారని ప్రచారం జరిగింది నిన్నటి వరకు, కానీ 2 స్థానాల్లో ఆయన విజయం సాధించబోతున్నారు.